విచారణ కమిటీ కూడా వేశారు. కానీ డీప్ ఫేక్ అంటూ కొట్టుబడేస్తున్నారు ఎమ్మెల్యే. విచారణ నిష్పక్షపాతంగానే జరుగుతుంది అనుకోవచ్చా అనేది వస్తున్నటువంటి మరొక ప్రశ్న. అమ్మ, మేము జనసేన పార్టీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక అంటే భారతదేశంలోనే అతి గొప్ప దేశభక్తుడి యొక్క అనుచరులుగా చెప్తున్నాం. అత్యంత 100% విచారణ జరుగుతుంది. దీనికంటే ముందు ఒకసారి ఇక్కడ ఎంత డీప్ ఆ అమ్మాయి యొక్క చరిత్ర కూడా అంత డీప్ గా ఉంది. దాన్ని కూడా మీరు పరిశీలిస్తే బాగుంటుందని ఒక మాట కోరుకుంటున్నాను తల్లి. నేను మీకు ఇప్పుడు అడిగితే మీరు మీ ఛానల్ కు నేను 2013 నుంచి 2014 వరకు అంటే ఇలా ఎంతమంది రాము ఆచారి 2014 నుంచి 15 వరకు ఎవరు, 15 నుంచి సాయి ఎవరు, 16 నుంచి 17 వరకు శివ, 18లో సాయి మనోజ్, 2019 ఇప్పుడు భర్తగా ఉన్నటువంటి ముని రాచమరెడ్డి, ఇలా చాలా మంది ఈ యొక్క మహిళ చేతిలో మోసపోయిన వాళ్ళమ్మ. ఇది ఖచ్చితంగా డీప్ ఫేక్. దీని వెనక్కున్న వాళ్ళు దీని అందరినీ మొత్తం విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అన్ని లాక్కున్నాం. ఆ అమ్మాయి మీద 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. 3 ఎఫ్ఐఆర్లు కూడా తెప్పించుకున్నాం విత్ అన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో. దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక మహిళగా ఉన్నారమ్మా, నేను ఒక మాట అడుగుతాను. ఒక అన్యాయం జరిగిందంటే మొదటి భర్త విడాకులు చూసుకున్న రాయచోట్లో వైజాగ్ లో ఒక ఆయన భవానీ శంకర్ అనే ఆయనతో 6 లక్షలు తీసుకొని రాజీ అయింది. విత్ లో రాజీ అయింది. కానీ ఆమె రిలీజ్ చేసినటువంటి ఆడియోలో ఎమ్మెల్యే సంబంధించి మీరు నిజంగానే మహిళల్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఆడియోలో ఉంది. ఎవరు చేస్తున్నారనమ్మా? ఎమ్మెల్యేపై ఆరోపణలు నిజమేనంటూ కూడా మీరు మాట్లాడినట్టు ఆడియోలో. నేను ఫస్ట్ సార్ నేను మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడాలి అనింది. నేను ఎక్కడ ఆమె దగ్గరికి వెళ్ళా. సార్ న్యాయం చేయమంటే ఏం చేస్తామమ్మా? ఒక నాయకుడిగా రమ్మని చెప్తాం. కూర్చుండింది. నేను ఒక్కని లేను, నాతో పాటు 3 నాయకులను కూర్చోబెట్టుకున్నాను. దాదాపు 2 అవర్స్ చర్చ జరిపింది నాతో. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆ పాప ఏడుస్తుంది. ఒక మహిళ ఏడుస్తూ ఉంటే ఏం చెప్తామమ్మా? సర్లేమ్మా మాట్లాడతాము అని చెప్తాం. ఆ పాప అన్ని ఫేక్ అలిగేషన్ చేస్తుంది రకరకాలుగా. సార్ మీరు కావాలంటే అడుగు అంటే మా వాడు ఎవరో ఒకరి దగ్గర కూడా చెప్పించింది ఇలా ఉంది అని చెప్పాను. దాని వెనక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూలంకుషంగా అసలు ఏంది ఇది, ఎందుకు అని చెప్పి మా పార్టీకి అంటగట్టడం ఏంది, పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం ఏంది, దీని స్టోరీ ఏందని వెతికితే తీగలాగితే డొంకంతా కదిలింది. దాని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఈమెను సాక్షికి పంపించారు, ఎవరు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని గెలిపించారు, ఎవరు హైదరాబాద్కి పిలిపిస్తున్నారు, ఎవ్రీథింగ్ మాకు వచ్చింది. కాబట్టి మేము సరే నిజాలు తేల్చాలి కదా. మా ఎమ్మెల్యే తప్పైంది, ఆమె తప్ప, ఎవరు మాట్లాడేది నిజమని పూర్తి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ సంపాదించినాం. మీకు కావాలంటే మీ ఛానల్లో వచ్చి కూర్చొని విత్ మేము మాట్లాడే ప్రతి మాటకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో మీకు ఇస్తాం. అట్ ది సేమ్ టైం మేము రేపు పొద్దునే విచారణ కమిటీ ముందు కూడా అంతే స్థాయిలో వీటన్నిటిని ప్రొడ్యూస్ చేసి ఎవరిని మోసం చేశారు, వదిలేయాలి అంటూ బెదిరింపులు చేస్తున్నారు, లేదంటే కనుక ఈ విషయాలకు సంబంధించి తనని బెదిరిస్తున్నారని కూడా చెప్తుంది కదా మహిళ. ఎవరు బెదిరిస్తున్నారంటమ్మా? నేనా? జనసేన నాయకులు. ఎవరు జనసేన నాయకులు అంటే ఎవరు చెప్పాలి కదమ్మా. ఆమె ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ బెదిరించే టైపు. కేరళలో ఇప్పుడు ఆనుకొని ఒక లేడీ కావాలని చెప్పి ఒక భర్తగా అయింది కదా, ఆ లేడీ కంటే 100 రెట్లు ఎక్కువ కన్నింగ్ లేడీ ఈమెను బెదిరించడం ఏందమ్మా? మీరు మాట్లాడండి. ఎన్ని ఫోన్ లైన్లు తీసుకొని అమ్మ తల్లి అని మాట్లాడుంటారు కానీ ఎవరు బెదిరిస్తారు? మీరు ఏదైతే అనుకుంటున్నారో సమాజానికి విరుద్ధంగా, వాళ్ళ పేరెంట్స్ విరుద్ధంగా అది తప్పు బయటపడుతుంది కదా. ఆ ప్రూఫ్ ఏ విధంగా చూడాలంటారు నాగేంద్ర గారు? ఏ ప్రూఫ్లు? మా దగ్గర 1000 ప్రూఫ్లు 1000 సార్లు మాట్లాడేటన్ని యాడ్ చేసి ఏమన్నా చేసుకుంటదేమో డిజిటల్ గా. దాంట్లో మంచి ఆరితేరిన వ్యక్తి. 9 అకౌంట్లు ఉన్నాయి నాకు, ఇన్స్టా అకౌంట్లు. అది బయట పెట్టండి. 9 అకౌంట్లు ఉన్నాయి. ఇలాంటి చాలా ఒకటి కాదమ్మా, ఒకటి మేము మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే మీరు ఒక మహిళగా మాట్లాడుతున్నారు. ఆమె ఉండేది ఎక్కడమ్మా? రైల్వే కోడూరు. తిరుపతిలో ఇల్లుంది 3 years నుంచి. నిన్న మేము పోయి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోసం పోయి కడప జిల్లా ఎస్పీకి ఆ ఓనర్ పెట్టున్నాడు. ఈమెవరో నన్ను సతాయిస్తుంది, ఈమె కోడూరు పంచాయతీ ఆఫీస్ లో పనిచేస్తుందంట, ఈ వీణ అంట అని చెప్పి ఇంత పెద్ద కంప్లైంట్ ఎస్పీకి పెడితే ఎస్పీ నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చింది. ఇవన్నీ ఎవిడెన్స్లే కదమ్మా. ఎందుకు మరి ఎమ్మెల్యే ఇష్యూ వచ్చిన ఇవన్నీ బయటకు వస్తున్నాయి? ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? మీరు చెప్తున్నారు కదా ఫస్ట్ టైం 25 సంవత్సరాలను తిరగరాసినారు. ఎన్డీఏ తెలుగుదేశం జనసేన అనేది అత్యంత సరుద్భావ వాతావరణంలో ముందుకెళ్తున్నారు. అట్లా
టీడీపీ ఇన్ఛార్జ్ కూడా కొత్తగా వచ్చాడు, ఇతను శ్రీధర్ కొత్తగా వచ్చాడు, జనసేన ఫస్ట్ టైం నిలబడింది. చరిత్రలన్నీ తిరగరాస్తూ అంత విజయం సాధించినప్పుడు స్వపక్షం ప్రతిపక్షం అన్ని పక్షాల్లో ఉన్నటువంటి కోవట్లు అందరూ కలిసి చెడ్డ చేయాలి, బ్యాడ్ చేయాలి. అది కదా సిద్ధాంతాలు రావాలి. వాళ్ళు రమ్మని ఎవరు 5 సంవత్సరాల్లో జరిగిన వాళ్ళు చేసింది ఏందో, 1.5 సంవత్సరంలో శ్రీధర్ చేసిన అభివృద్ధి ఏందో చూపిస్తాం, అంతే కదమ్మా. అభివృద్ధి కాదని చెప్పట్లేదు, అభివృద్ధి ఆయనే చెప్తున్నారు. నేను ఏ విధంగా ముందుకు వచ్చాను రాజకీయాల్లో, నా ప్రస్థానం ఏంటి అది చూసే నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు, ప్రజలు కూడా ఆయనకి ఎమ్మెల్యేగా పట్టం కట్టారు, కాదనట్లేదు. కానీ మహిళ చేసిన ఆరోపణల్లో తను ఏదైతే వీడియోస్ బయట పెడుతోంది, చాటింగ్స్ బయట పెడుతోంది, ఆ వీడియోస్ ఒక మహిళగా ఆమె బయట పెడుతుందంటే ఎంత స్థాయిలో ఆవేదన పడుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఏ విధంగా అమ్మా, మీరు కూడా మహిళ కదా, మా తల్లి కూడా ఒక మహిళ కదా, మా చెల్లెలు మహిళ బాధపడుతూ ఏం మహిళ అమ్మా మీరు చెప్పండి అమ్మా, ప్రాక్టికల్ గా ఎవిడెన్స్ చేయండి. నేను 25 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఆడియో ఇప్పుడు పంపనా మీకు? 25 కోట్లు సెండ్ చేయండి. 25 కోట్లు డిమాండ్ చేసింది. ఫోన్ కట్ అయితే శ్రీధర్ ను ఓకే నాకు నువ్వు సంవత్సరం లోపల 7 సార్లు అబార్షన్ చేసినావు కాబట్టి నేను 25 కోట్లు అడుగుతున్నాను అని చెప్పి అడిగింది. అంటే 7 సార్లు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అమ్మా? సైంటిఫిక్ గా మనం కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలమే, ఈజ్ ఇట్ పాసిబుల్? మాట్లాడుతున్నప్పుడు శ్రీధర్ తల్లితో కూడా కూర్చొని మాట్లాడారు కదా, అప్పుడు ఈ విషయాలన్నీ మీరు ప్రస్తావించారు కదా. 1 year లో ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఏంటి చెప్పేవన్నీ అబద్ధాలే అని చెప్పేసి భర్తతో విడాకులు అన్ని విషయాల గురించి మీరు ప్రస్తావించారు ఆ వీడియోలో. తల్లి కూడా ఏం చెప్పారు, ఈమె టైం కాని టైంలో వస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తుందో మాకు తెలియట్లేదు, మమ్మల్ని బెదిరిస్తోంది, మేము స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు కదా. మరి ఆ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ 6 నెలల క్రితం జరిగింది అంటున్నారు. మరి 6 నెలల నుంచి ఒక ఎమ్మెల్యేకి ఈ విధంగా ఉంటే 6 నెలల క్రితం కాదమ్మా, 6 నెలల క్రితం నుంచి ఈ విధంగా అప్పుడప్పుడు తరచూ వస్తుంటే ఎవరో, ఇప్పుడు ఒక విషయం చెప్తాం మీరు ఫ్రీగా వినాలి. ఒక ఆడబిడ్డ పెళ్ళయి బిడ్డ ఉండదు భర్త ఉండదు అని తెలియకుండా, మెట్టలు లేకుండా, మెడలో ఏం లేకుండా, సింపుల్ ఒక కాలేజ్ అమ్మాయి మాదిరి వచ్చి మీ సామాజిక వర్గమే అంటే అని కాళ్ళకి దండం పెట్టి ఇంట్లో దగ్గర అయితే ఒక ఎమ్మెల్యే తల్లి ఏముంటదమ్మా, రామ్మా కూర్చో ఏమన్నా సమస్య ఉంటే చెప్పంటది. అవునా? ఈ అమ్మాయి మనసులో ఉండేది ఎట్ట తెలుస్తుంది ఆమెకు? అమ్మాయికి తల్లికి ఎట్ట తెలుస్తుంది? ఈ రోజు పోయి మీరు ఆ సామాజిక వర్గంలో మళ్ళా పాకనాటి గీకినటువంటి మీరు మీ వాళ్ళనే మీ అబ్బాయిని చేసుకుంటే నన్ను ఇష్టం ఉంటే చేసుకోండి అంటే ఆమె చేసుకోవాలనుకున్నది ఏమో ఈమె హిస్టరీ తీసింది. ఈమెకు ఆల్రెడీ పెళ్లి అయినది, 3 పెళ్లిళ్ళు అయినది, 3వ వాడు కొడుకు పుట్టున్నాడు అని చెప్పి తెలిసి ఇది కాదు అని చెప్పింది ఆమె. నేను ఒక్క మాట చెప్తా వినమ్మా, నువ్వు నేను అడగకూడదు, మీరు కూడా నాకు ఒక సోదరు లాంటి దాంట్లో ఒకసారి మోసపోయినాను అబార్షన్ చేయదు, ఓకే. 2 సార్లు 7 సార్లు ఏందమ్మా అది ఎట్లమ్మా? ఎందుకు బలవంతంగా చేస్తున్నారు, నా బిడ్డని చంపేస్తానంటున్నారు, నా ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా తీసుకున్నారు, నా భర్తకి కాల్ చేశారని చెప్పి చెప్తుందా మహిళ? అమ్మా వాళ్ళ భర్త ఆమె కలిపిన ఆడ డ్రామా. ఆడు నాకు ఫోన్ చేసి నా దగ్గర హార్డ్ డిస్క్ ఉన్నాయి అంకు, ఏదో ఒకటి చేయండి అంకుల్ అని అడుగుతున్నాడు. ఏందో హార్డ్ డిస్కులు ఉన్నాయంట. భర్త వాడు మరి ఇద్దరు కలిసిన ఆడిన డ్రామా కాకపోతే ఏంది డ్రామా? అయితే మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తుంది పంచాయతీ? అవునమ్మా, నాకు చెప్తున్నాడు నా దగ్గర హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఏదో ఒకటి చేయమంటున్నాడు. హార్డ్ డిస్క్ దేనికి సంబంధించి? ఇదేనుకో నాకైతే తెలుస్తుంది. ఆల్రెడీ ఇష్యూ నడుస్తున్నప్పుడు దేనికి సంబంధించి ఏంటి అనేది అంటే ఏదో ఉన్నాయి నా దగ్గర చెయ్యని. ఇప్పుడు ఈ బయట పెట్టక ముందు అతను నన్ను అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమున్నాయి తే అన్నా. నేను నా దగ్గర రాలేదు. మళ్ళా 2 రోజులు మళ్ళా నా భార్యతో కొట్లాడినా, నా కొడుకు నాకు ఇప్పి అంటాడు. దీనంతా చూస్తే టోటల్ డ్రామా అనుకుంటున్నాం మనం. అందరూ కలిసే చేశారు, భర్త ఈమె విడిపోలేదు, ఇద్దరు కలిసే మనీ కోసం ఆడిన ట్రాప్ ఇది. దీని వెనక ప్యూర్లీ వైసీపీ వాళ్ళు ఉండి నడిపిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారో కూడా మా నోటీసులో ఉన్నారు, త్వరలో బయట పెడతాం. విచారణ కమిటీలు అన్ని బయటకు వస్తా అంటారు. 100 మేమంతా ఈ రోజు నుంచే మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాల్సినంత తయారు చేసుకుంటాం. ప్రతి దానికి ఈమె ఒక ఎంప్లాయ్, ఈమె టర్న్ ఓవర్ తీయండి అమ్మా. ఒక ఎల్డీసీ ఉద్యోగికి ఎంత ఉంటుంది నెలకు జీతం? 30 నుంచి 40 వేలు ఉంటది. ఈమె అకౌంట్లలో కోట్లు టర్న్ ఓవర్ అయ్యింది. అది ఎట్లయింది? వైసీపీ నుంచి కూడా మనకి మోహన్ రెడ్డి గారు జాయిన్ అయి ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నరేంద్ర గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం.